హనోకుని ఒక్కడిని మాత్రమే ఆయన మరణంను చూడకుండా ఎత్తబడేటట్లు కొనుక్కోబడేటట్లు చేసినటువంటి వ్యక్తి. ఎందుకు ఆ యొక్క హనోకుకే అట్టి ఆధిక్యత ఇచ్చాడు? కొన్ని సుగుణాలు ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి అట్టి ఆధిక్యత కలిగి ఉంది. ఏంటి ఆయనలో ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూద్దాము. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు ఎవరికైనా తెలుసా? హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు? 365 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన బ్రతికి ఉన్నది 365 సంవత్సరాలు అయితే ఆయన 300 సంవత్సరాలు దేవుడితో నడిచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన మరణమును చూడనటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరొకటి, హనోకు అంటే ఆ ఒక పేరుకి అర్థం ఏంటి? ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, లేకపోతే ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే హనోకు అనేటువంటి పేరు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికైనా తెలుసా ఎంతమంది ఉన్నారు? ఆది కాండంలోనే చాలా మంది ఉన్నారు. 4 హనోకులు ఉన్నారన్నమాట. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి హనోకును తన యొక్క జీవితం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఆయన సంఘానికి మాదిరిగా ఉన్నాడు, అనగా ఎత్తబడి సంఘానికి మాదిరిగా ఉన్నాడు. నీకు నాకు సంఘానికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేర్పించడానికి ఈ హనోకు జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మరి మిగతా వాళ్ళు రిమైనింగ్ ఉన్నటువంటి హానోకుల గురించి మనము చూద్దాము. మొదటి హానోకు ఎక్కడున్నాడంటే అందరూ కూడా ఆది కాండంలోనే ఉంటారు. ఆది కాండము 4వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఎవరు ఉంటారంటే కయ్యూను కుమారుడైనటువంటి హానోకు, అనగా ఆదామునకు పుట్టినటువంటి సంతానంలో కయ్యూను కుమారుడైనటువంటి హానోకు. ఆయన మొదటి హానోకు. మరి రెండవ హానోకు చూసినట్లయితే పక్క పేజీ ఆది కాండము 5వ అధ్యాయము 18వ వచనం. ఈయన హెరోదు కుమారుడైనటువంటి హానోకు. అంటే ఆదాము అవ్వలకు షేతు పుడతాడనమాట. ఆ షేతు వంశావళిలో నుంచి వచ్చిన వాడే ఈ హానోకు. ఈ హానోకు గురించే నేను మీతో ఇప్పుడు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మూడవ హానోకు ఎవరో చూద్దాం. ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనం. ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏ హానోకు కనిపిస్తాడంటే మిద్యాను కుమారుడైనటువంటి హానోకు. అంటే ఈ కెతూరా వంశానికి చెందినటువంటి వాడు. అబ్రహామునకు ఉన్నటువంటి భార్య, ఇంకొక భార్య పేరే కెతూరా. ఈ కెతూరా వంశానికి చెందినటువంటి వాడే ఇంకొక మిద్యాను కుమారుడైనటువంటి హానోకు. ఈయన 3వ వాడు అనమాట. మరి లాస్ట్ 4వ వాడైనటువంటి హానోకు ఎవరంటే ఆది కాండము 46వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 46:9. ఇక్కడ ఉన్నటువంటి హనోకు ఎవరంటే రూబేను కుమారుడైనటువంటి హనోకు. రూబేను కుమారుడు ఎవరు? హనోకు. యాకోబు కుమారుడు రూబేను కుమారుడు అయినటువంటి వాడే ఈ హానోకు. కానీ ఇప్పుడు నేను 4 హానోకుల గురించి మీకు చెప్పాను. అండ్ మొదటిగా హానోకు అంటే ఏంటని అర్థం చెప్పాను, ప్రత్యేకింపబడిన వాడని చెప్పాను కదా. అయితే ఈ 4 హానోకులో ఒక్క వ్యక్తి మాత్రమే తన యొక్క పేరుకి తగినట్లుగా జీవించాడనమాట. ఏ హానోకు గురించి మరి బైబిల్ గ్రంథంలో 2 సార్లు 2 నిబంధనలో రాసి ఉండలేదు. కేవలము ఏరోదు కుమారుడైనటువంటి హానోకు గురించి మాత్రమే పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క హానోకు ఎత్తబడి సంఘానికి ఏ విధంగా ఉన్నాడంటే మాదిరిగా ఉన్నాడు అనమాట. మరి మనము ఈ లోకంలో ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, క్రీస్తు నామము చేత పిలువబడుతున్నటువంటి మనము మన పేరుకు తగినట్లు జీవించేటి అనుభవం మనకుందా?
మరి ఆలోచిస్తే చాలా మందికి చాలా సార్లు చూస్తుంటాం, చాలా చాలా గొప్ప పేర్లు ఉంటాయి, కొంతమందికి భక్తుల పేర్లు ఉంటాయి. ఆ పేర్లకు తగినట్లు వాళ్ళు జీవిస్తున్నారా? చాలా మంది ఇప్పుడున్నటువంటి రోజుల్లో చూసినట్లయితే చాలా ఇన్స్పైరేటింగ్ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకుంటూ ఉంటున్నారు. అలాంటి పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ భక్తులు మరి నేను ఈ హానోకులో ఉన్నటువంటి 7 సుగుణాలను, మంచి గుణాలను మనకి మాదిరిగా ఉన్నాడు కాబట్టి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క సిన్సియారిటీని చూసి ఆయన ఏమి మెచ్చుకోడు, మన సిన్సియారిటీని చూసే దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకొకటి చూసినట్లయితే ఈ లోకంలో నా పేరు ఎంతమంది పిలుస్తున్నారు, ఎంతమందికి తెలుస్తుందో అది గొప్ప కాదు, కానీ నా పేరు, సంఘంలో ఉన్నటువంటి మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నా పేరు జీవగ్రంథంలో ఖచ్చితంగా ఉండాలి. దానికోసమే కదా మనం ప్రయాసపడుతున్నాం. హనోకు మాదిరిగా మనం ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను మనము తెలుసుకొని ఆయనలాగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. మరి మొదటిగా చూసినట్లయితే ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఈజ్ ఏ డెడికేటెడ్ పర్సన్, ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి అన్నమాట. హనోకు తన పేరుకు తగినట్లు ప్రత్యేకంగా జీవించి ఉన్నాడనమాట. ఏ విధంగా అయితే సముద్రంలో సాల్ట్, ఉప్పు ఏ విధంగా అయితే ప్రత్యేకింపబడుతుందో అలాగే హనోకు కూడా ఈ లోకం నుండి ప్రత్యేకంగా జీవించినటువంటి వాడే. ఆయన బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు, కానీ ఆయన 65 సంవత్సరాలు మాత్రమే సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మనం ఏం చేయాలి? ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి వారిలో చూసుకున్నట్లయితే మన డ్రెస్సింగ్ సెన్స్ లోనో, మాటలోనో, నడవడికలోనో ఉంటాయా? లేకపోతే మన ఆచారాలు, పద్ధతిలో ఉంటే సరిపోతుందా? ఆ మార్పు అనేది ఎక్కడ రావాలి? మన హృదయాల్లో రావాలి. మరి 2 కొరింథీ 5:12 చూసినట్లయితే మనందరికీ తెలిసిన వచనాలే. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమైనను. ఎప్పుడు నూతనంగా మారుతాం? ఎప్పుడైతే మనం దేవుని యందు క్రీస్తునందుంటే అప్పుడు మనము నూతన సృష్టిగా మారుతామన్నమాట. పాతవి గతించిపోతాయి. శ్రేష్టమైన జీవితాన్ని మనకి దేవుడిస్తాడు. ప్రత్యేకింపబడిన వారిగా మనం ఈ లోకంలో జీవిస్తామన్నమాట. ఇంకా అంతేకాకుండా పక్క పేజీలోనే 2 కొరింథీలు 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మనము అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. విశ్వాసమైనటువంటి మనము ఒక యూనిక్ గా, ప్రత్యేకంగా జీవిస్తేనే ఇతరులకి మాదిరికరంగా మన జీవితాలు ఉంటాయి. హనోకు కూడా ప్రత్యేకంగా జీవించాడు. ప్రతిష్ఠించబడినటువంటి వాడైనా కానీ ప్రత్యేకంగా జీవించాడు కాబట్టి మరణాన్ని చూడకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు. అది మొదటిది. రెండవది చూసినట్లయితే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండటం అంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మ ఎలా కలిగి ఉంటాము? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావమును కలుగు చేయను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? నూతన స్వభావము కలుగుతుంది. అంతేకాకుండా మారు మనసు అనుభవం మనలో కలుగుతుంది. బాప్టిజం అనేటువంటి అనుభవం మనకి వస్తుంది, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన పాపాలన్నింటినీ మనకి దేవుడు గుర్తు చేస్తాడు కాబట్టి మారు మనసు వస్తుంది. బాప్టిజం అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అప్పుడే ఆత్మపూర్ణంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కార్యాలు మనకి కావాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తాడు అంటే దేవుడు మనకి పరిశుద్ధాత్మతో పాటు ఇంకా కొన్ని వరాలను మనకి ప్రతి ఒక్కరి హృదయాల్లో, జీవితాల్లో, మనుషుల్లో ఉంచాడు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, అలాంటి కొన్ని వరాలను దేవుడు మనకి ఇస్తాడనమాట. ఇలాంటి వరాలని కాపాడుకోవటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉంటుందన్నమాట. 2 తిమోతి 1వ అధ్యాయము
14వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్యం అర్థమవుతుంది. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. అంటే మనకు కలిగినటువంటి ప్రతి మంచి పదార్థము కూడా, మనలో నివసిస్తున్నటువంటి ప్రతి మంచి పదార్థము ఎవరి చేత కాపాడబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా కాపాడబడుతుంది. మన అంతం వరకు పరిశుద్ధులుగా జీవించాలి. ఇక్కడ మన యొక్క ఆరంభం కంటే ఏది గొప్పది? మన యొక్క ముగింపే చాలా గొప్పది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నేను 2 వ్యక్తుల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా చూసినట్లయితే సంసోను, రెండవదిగా చూసినట్లయితే దానియేలు. వీరిద్దరు కూడా దేవుని ఆత్మతోనే నడిపింపగలిగినటువంటి వ్యక్తులు. సంసోను చూసినట్లయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, మరి దానియేలు చూసినట్లయితే దేవుని ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇద్దరు కూడా దేవుని ఆత్మ కలిగినప్పటికీ వారి యొక్క ముగింపు ఏ విధంగా ఉందో చూద్దాం. సంసోను యొక్క ముగింపు ఏ విధంగా ఉంది చూసినట్లయితే కన్నీటితో ఉంది, శాపంతో, వేదనతో, దుఃఖంతో ఆయన యొక్క ముగింపు అనేది ఉంది. మరి దానియేలు యొక్క జీవితం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ముగియబడింది. ఇలాగా వాళ్ళిద్దరే కాదు, బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. స్టెఫన్ కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తే, పౌలు కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తే, అదేవిధంగా పేతురు దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా ఏమవుతుంది? దేవుణ్ణి ఆరాధిస్తాం. అంతేకాకుండా ఆత్మతో మనం ఆరాధించడమే పరిశుద్ధాత్మ పూర్లుగా ఉండటం, దేవుణ్ణి కలుసుకోవటమే ఆత్మాభిషేకమైనటువంటి పరిశుద్ధాత్మాభిషేకం. ఓకేనా? మరి ఈ రోజు మనము పరిశుద్ధాత్మ అభిషేకము మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో నువ్వు నేను ఎలాంటి ఆత్మను, ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మ మనలో ఉందా? ఆత్మ పూర్ణత మనలో ఉందా? పరిశుద్ధత మనలో, పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉన్నామా అనేది మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. జీవితంలో మనం చూసాం కదా, ఆయన శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, వివేకం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ పొందుకున్నాడు. ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి దాని ఆత్మపూర్ణుడిగా ఉండటం ద్వారానే ఇవి ఆయన ఏమయ్యాడు? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడ్డాడు. మనము దేవుని దగ్గర అడుగుతుంటాం, ఇవన్నీ అడిగినప్పుడు కరెక్టే, మంచి జ్ఞానం కావాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన కావాలి, బుద్ధి కావాలి, వివేకం అనేది కావాలి. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మనము ఆత్మపూర్లుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడు. మన జీవితం ఒకలాగా ఉండి మన ఆత్మ ఒకలాగా ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఎప్పటికీ అంగీకరించడం అనమాట. అది రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా హనోకు జీవించాడు. మరి మూడవదిగా చూసినట్లయితే కృపావరము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హనోకులో మూడవ సుగుణం చూసినట్లయితే కృపావరం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఏ వరంని కలిగి ఉన్నాడంటే ఈ హనోకు కృపావరాలు ఉన్నాయి. కొన్ని చూసుకున్నట్లయితే బయట కామన్ గా, అంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు కాకుండా దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు? మన మందిరానికి వెళ్తే చాలు, ప్రార్థన వింటే వాక్యం వింటే చాలు, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారా చాలు, తిరిగి వచ్చేసామా ఇంకా చాలు, కొంతమంది కూడా పాస్టర్ ఉంటే చాలు అనుకుంటే వారిగా ఉంటారు. కానీ మనం ఎప్పుడు అలా ఉండకూడదు అనమాట. సంఘ కాపరికే కాదు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, దేవుని బిడ్డలకి కృపావరాలు అనేవి ఉండాలన్నమాట. ఈ హనోకు కూడా చూసినట్లయితే ఈయన ప్రవచించేటువంటి కృపావరాన్ని కలిగి ఉన్నాడు. అంటే జరగబోయేటువంటి సంగతులను ఈయన తెలియజేస్తుంటాడు. స్వార్థంగా కూడా, వాళ్ళకి స్వార్థం కోసం కూడా ఎవరు ప్రవచించలేదన్నమాట. అంత్య దినాల్లో ఎలా ఉంటది? యవనస్తులు, వృద్ధులు కలలు కంటారు, ఇంకా కుమార్తెలు, నీ కుమారులు ప్రవచిస్తారని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది కదా. అట్టి రీతిగా మనము కూడా ప్రవచన వరములు మన సంఘాలు, విశ్వాసమైనటువంటి బిడ్డలు కలిగి ఉండాలి. మనమే కాకుండా మన కుటుంబంలో ఉండేటువంటి కుమారులు, కుమార్తెలు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రవచన లేకపోతే కృపావరాలను కలిగి ఉండాలన్నమాట. అది మూడవది, కృపావరము కలిగినటువంటి వ్యక్తిగా హనోకు ఉన్నాడనమాట. మరి నాలుగవదిగా చూసినట్లయితే దేవునితో నడిచిన వాడు. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? మొదటి నుంచి చెప్తున్నాను కదా, 360 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు అనమాట. నడిచాడు అంటే దేవునితో నడవడం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండటం, ఆయనతో సమ్మతి కలిగి ఉండటం అనమాట. ఇప్పుడు మనము ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి అంటే ఫస్ట్ నుంచి అంతం వరకు ఒకటే సహవాసాన్ని, ఒకటే దేవుణ్ణి మనము కలిగి ఉండాలన్నమాట. అనుదినము దేవునితో మనము నడిపించబడాలి. మన జీవితంలో జీవించే జీవితకాలం ఎంత? బైబిల్ ఎంత ఉంది? 70 సంవత్సరాలు. అధిక బలం అయితే
80 సంవత్సరాలు. అది మన యొక్క జీవితం చాలా అల్పమైనటువంటి జీవితమే. అయినా కానీ ఆ 80 సంవత్సరాలు ఉన్నది కూడా అది ఎలాంటి జీవితం అంట, మన ఆయాస్కరమే, దుఃఖమే. అయినప్పటికీ ఇక్కడ చూసినట్లయితే హానోకు నడిచినటువంటి 300 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే మన జీవితం చాలా చిన్నది. మన యొక్క చిన్న జీవితంలోనే మనకి చాలా పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే మన బాల్యానికి, యవ్వనానికి, చదువుకోవటానికి, ఉద్యోగానికి పోతే దేవునికి ఇచ్చిన సమయం ఎంత? చాలా చాలా తక్కువ కదా. హనోకు లాగా మనము ఖచ్చితంగా ఉండాలి, నేర్చుకోవాలి. కానీ హనోకు 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. అందుకని అదొక ప్రత్యేకతగా ఆయన ఉంది కాబట్టి ఆయన మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు అనమాట. మరి ఐదవదిగా చూసుకున్నట్లయితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ హానోకు. రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నాడు. దీనికి 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ దీనికంటే ముందు చూసినట్లయితే హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచినప్పటికీ, ఆయన సహవాసం దేవునితో చేసినప్పటికీ ఏ రోజన్నా బైబిల్లో మనం కనిపించిందా తన కుటుంబాన్ని, తన భార్యని, తన బిడ్డల్ని విడిచేసినట్లు? దేవునితో ఏ రీతిగా అయితే సహవాసం కలిగి ఉన్నాడో అలాగే తన కుటుంబాన్ని, తన బిడ్డలతో కూడా విడిచిపెట్టకుండా బాధ్యతగా కలిగి ఉన్నాడు అనమాట. ఈయనే కాదు, ఇంకా అబ్రహాము కూడా అలాగే దేవుడు ఏ ప్లేసులకి వెళ్ళమన్నాడు ఆ ప్లేసులకి ఆయన ఎవరిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు? తన భార్యని వెంట పెట్టుకుంటూనే వెళ్తూ ఉన్నాడు. తనకి పిల్లలు లేరు కాబట్టి అంత ముందు వరకు తన భార్య ఎంత శ్రమ ఉన్నా కానీ ఆ ప్లేస్ లో వాళ్ళకి ఆపద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు కూడా ఆయన తన భార్యను విడిచిపెట్టకుండా దేవుడు వెళ్ళమన్న ప్రతి ప్లేస్ కి తన భార్యని తీసుకొని వెళ్ళాడు అనమాట. మరి ఇక్కడ హానోకు చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఈయన ఎలా ఉన్నాడు? 300 సంవత్సరాలు దేవుడితో సహవాసము కలిగి తన యొక్క కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు అనమాట. 300 సంవత్సరాలు కుటుంబంతోనూ దేవునితోనూ సహవాసము కలిగి ఉన్నాడు. క్రమంగా జీవించి ఉన్నాడు, బాధ్యతగా జీవించి ఉన్నాడు. కనుక నువ్వు నేను విశ్వాసులు అనేటువంటి మనము, ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడైతే తన భార్యను, తన పిల్లలను సరైనటువంటి ప్రేమ లేకపోతే, బాధ్యత లేకపోతే, లేకపోతే స్త్రీ అయితే తన పురుషుణ్ణి, తన యొక్క పిల్లల్ని ప్రేమించకుండా వాళ్ళు భక్తి చేశారనుకోండి, వాళ్ళ యొక్క భక్తి జీవితం వృధానే. వాళ్ళని ప్రేమించకుండా లేకపోతే వాళ్ళ పట్ల క్రమమైనటువంటి జీవితాన్ని ఏర్పరచకుండా, బాధ్యత లేకుండా ఉంటే వాళ్ళకి భక్తి జీవితం వేస్టే. కానీ ఇక్కడ ఏమని చదివాము, ఇక్కడ ఇంకా చూసినట్లయితే వాళ్ళు సేవే గొప్పది అని చెప్పేసి కుటుంబాన్ని విడిచేశారనుకోండి, అప్పుడేమవుతుంది? తన కుటుంబమే చిల్లా చెదరైపోతుంది, పిల్లల్ని నాశనం అయిపోతారేమో. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు అక్కడ? ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వాడిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసే కాదు, అవిశ్వాస కూడా కాదంట, దానికంటే తక్కువే అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి మనం కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి 6వదిగా చూసినట్లయితే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈయన తను బ్రతికి ఉన్నంత కాలం కూడా అంచెలంచెలుగా విశ్వాసంతో దేవునితో సహవాసం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మరణంను చూడకుండా దేవుడికి ఆయన్ను తీసుకొని వెళ్ళాడు. మరి చివరిగా చూసినట్లయితే ఆయన ఏ విధంగా ఉన్నాడు? మొదటిగా చెప్పాను కదా, హానోకు యొక్క జీవితం సంఘానికి మాదిరి, ఎత్తబడే సంఘానికి మాదిరి అనమాట. అందుకని ఈ యొక్క సంఘానికి మాదిరి అనేటువంటి మాట ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో ఉంటది. అతడు మరణమును చూడకుండా ఎత్తబడినటువంటి వాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరైతే శరీరంతో జీవిస్తున్నారో వాళ్ళందరూ మరణించేటప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఆ శరీరాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన వాళ్ళే. కానీ హానోకు మాత్రము శరీరంతోనే కొనిపోబడ్డాడు, మరణమును కూడా ఆయన చూడకుండా కొనిపోబడ్డారు. మరి ఈరోజు నువ్వు నేను మన సంఘం ఎత్తబడేటువంటి సంఘంలో ఉందా? ఎత్తబడే గుంపులో ఉండాలంటే మన జీవితంలో ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఆ ఒక నిరీక్షణ ఏంటి అంటే మన అందరం కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి హనోకు జీవితంలో కలిగి ఉన్నటువంటి సుగుణములను కలిగి ఉన్నామా అంటే, మొదటిగా ప్రత్యేకింపబడి ఉన్నామా, రెండవది పరిశుద్ధాత్మ పూలుగా మనం ఉన్నామా, మూడవదిగా చూసినట్లయితే కృపావరములు మనము కలిగి ఉన్నామా, నాలుగవదిగా దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా, మరి ఐదవదిగా చూసినట్లయితే కుటుంబ బాధ్యతను
మనం కలిగి ఉన్నామా? ఆరోదిగా విశ్వాస వీరులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా అనే అప్పుడే మనం అందరం ఎత్తబడి సంఘంలో ఆ ఎత్తబడేటువంటి అనుభవంలోనికి మనం వస్తాం. ఈ రోజు మనందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం? రెండో రాక అంత్య దినాల్లోకి వచ్చామని తెలుస్తుంది కదా. మనం దేవుని యొక్క రాకడ అనేది వస్తుందని మనందరికీ, అందుకే మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి, మన యొక్క బ్రతుకులను సరి చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించాలి. ఆయన రాకడ ఇప్పుడు వస్తే మనం అందరం ఎత్తబడే గుంపులో ఉన్నామా? ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నామో లేదో చెక్ చేసుకుందాం. ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా ఉంటాయి, కానీ ఈ యొక్క 7 సుగుణాలు హనోకు జీవితంలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలను మనము కలిగి ఉన్నామా? కలిగి ఉంటే మంచిది. లేకపోతే మనము ఆ యొక్క సుగుణాలను కలిగి ఉండేటట్లు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవా మాకు హనోకు జీవితంలో కలిగి ఉన్నటువంటి సుగుణాలను మేము కూడా కలిగి ఉండేటట్లు మాకు దయచేయమని ఆయన సన్నిధిలో అడుగుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక.